నువ్వు ఈ లోకంలో లేకపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం మాతో ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ షార్ట్ ఫిల్మ్ను నీకు అంకితం ఇస్తున్నాం. మిస్ యూ అనూష. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. అందరు ఉంటే ఎంతో సందడిగా ఉంది. పప్పన్నం పెడితే మళ్ళా అత్తం. మా మామయ్య అనాలి. ఈ కోతినా నేను చేసుకునేది? అబ్బా నామతి మండ నాకన్నా అందగత్త దొరుకుతుంది మామయ్య నీకు. అందగత్త దొరకకపోయినా మంచిదే, నీలాంటి కోతిని మాత్రం నేను చేసుకోను. అమ్మా ఉండరా ఎప్పటికేమంటావు? అమ్మా చూడు. అక్క ఏందక్క పడుకోకుండా ఎదురు చూస్తాను? రాత్రంతా నిద్ర పడతలేదు. అక్క నీకు నిద్ర పట్ట కాలేదు, బావ కోసం ఎదురు చూస్తాను కదా. ఎందుకక్క నిన్ను పట్టించుకోవడం కోసము. అసలు నువ్వు తిన్నావా తినలేదా, పడుకున్నావా పడుకోలేదా, ఏమీ పట్టించుకోవడం కోసం ఎందుకక్క ఎదురు చూస్తాను? అది కాదురా బాలు, అన్నం దీని పండుగపో. అక్క అసలు తప్పు నీది కదక్క. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను ఆ తాగుబోతునికి ఇచ్చి పెళ్లి చేసిన నాన్నది తప్పు. ఏంటిది నీళ్ళు చల్లుతావు? సరసమాలు కూడా తెలియదా మామయ్య నీకు? నీకు సరసం కావాలనా? సరసం కావాలనా నీకు?
ఏంటిది మామయ్య మోటార్ సరసం? నీకు సరసం కావాలి కదా, సరసం కావాలి కదా. జగమే మాయా బతకే మాయా మాయా బతకే మాయా జగమే మాయా బతకే మాయా. రాత్రి బాలు తాగితే నీ ఆరోగ్యం ఎట్లా ఉంటదండి? ఆపేయి, నువ్వు చెప్పకు. నాకు నీతి సూత్రాలు చెప్తావు. ఇంటికి వచ్చినానికి అన్నం పెట్టాలా నీళ్ళు పెట్టాలని తెలియదా? పోయి నీళ్ళు పట్టుకున్నాడు. బాపు ఇగో అన్నం వేసుకొచ్చిన తిను. ఎందుకు టిఫిన్ చేయలే? చేయలేదా బాపు? అన్నమే వండినాం, అన్నమే తిను ఇక. బాపు నేను ఒకటి అడగాలి నానే. ఏందో చెప్పు. చిన్నప్పటి పురాణం చెప్పుదాం అనుకుంటానావా? కాదే బాపు, నువ్వు తాగుతాన్నావు, ఊరంతా తిరుగుతాన్నావు, ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మను కొడతాన్నావు. అమ్మ ఎంత బాధపడుతుందో నువ్వు ఒకటి ఆలోచిస్తానావా బాపు? ఇట్లా అందరు చెప్పేటోళ్ళే ఇల్లు. బామ్మాది గారు చెప్తాడు, నన్ను చేసుకున్న భార్య చెప్తుంది, ఎక్కడ పుట్టినా అనాథగా పుట్టినా నువ్వు కూడా చెప్తావు. నాకు నేను ఇక్కడ ఉండనే ఉండా, తిరుగా సిద్ధి దగ్గరికి పోతాను నేను. ఆంటీ ఏంది ఇక్కడ ఉన్నావు? నేను అనాథనా మామయ్య? ఆంటీ అక్క అన్ని విషయాలు చెప్పింది. బాపుకి అనాథ అంటాను మామయ్య. బావా తాగుబోతు అయిన మాటలు వింటావా శాంతి? నువ్వు అక్క కానీ నేను కానీ ఏ రోజైనా నిన్ను అనాథగా చూసినావా? లేదు మామయ్య. దా ఇంటికి పోదాం పదా. నమస్తే ప్రెసిడెంట్ సాబ్. నమస్తే డాక్టర్ సార్, కూర్చోండి. సార్ మీ దగ్గరికి వచ్చిన మన ఊళ్ళో కొన్ని మొన్న వర్షాకాలం ఆ రోడ్లు తెగిపోయినాయి, అవును, ఆ పాఠశాల గోడ పడిపోయింది, మన కరెంటు కూడా సరిగా ఉండలేదు, ఆ పిల్లలకు ఆ గోడ పడిపోవడం వల్ల ఆ రూమ్ మొత్తం ఇబ్బంది అవుతుంది, వర్షానికి కురిసి ఇబ్బంది అవుతుంది. మీరు అదన్నీ కొంచెం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాం సార్ ప్రెసిడెంట్ సాబ్. చేస్తాము. నేను పైకి రిపోర్ట్ ఇస్తా, ఎమ్మెల్యే సాబ్ తోటి మాట్లాడినాక
మొదలు పెడతాం. రేపే మొదలు పెట్టిస్తా. సరే మంచిది ప్రవీణ్ సాబ్, కొంచెం మీరైతే మర్చిపోకుండా చేయండి. గది మర్చిపోతాం అన్నయ్య, మా బాధ్యత కదా. సరే డాక్టర్ సాబ్ మీరు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్తో మాట్లాడి చెప్పిస్తా. సరే మంచి రేపే మొదలు పెట్టిస్తా. మంచిది మీరు చేయండి. మంచి సరే వెళ్ళేస్తా ప్రెసిడెంట్ సాబ్. నీకు రైతు బంధు పడదా? రైతు బంధు పడతాను పడ్డదా? దానికి అది పడతాను కదా, దానికి పెట్టుకోవడానికి సాధ్యం లేదా, ఇంకా పెట్టుకోవాలి. సరేనే, మేము ఎమ్మెల్యే సాబ్తో ఇట్లా లేకపోతే ముఖ్యమంత్రితో లేకపోతే ఎవరితో మా పై అధికారులతో మేము మాట్లాడుకుంటాం చంద్రన్న. ఇవన్నీ నేను రాసుకుంటాను, నోట్ చేసుకొని నేను పై అధికారులతో ఎమ్మెల్యేతో మాట్లాడి మీ రైతులకు వచ్చేటట్టు చూస్తా. ఏంది బావ ఇట్లా వచ్చినావు? బా కూసా. ఏం కాదు బావ ఇట్లా వచ్చినావు, నా పైసలు కావాలా? బామ్మది నీకు మీ నాన్న ఒక 50 ఎకరాలంతా జాగా సంపాదించి ఇచ్చిండు. దాన్ని నువ్వు కష్టపడి 100 ఎకరాలగా చేసుకున్నావు. ఇంత సొమ్ము నీ దగ్గర ఉన్నది, నీకేందా బాధ? ఎంతుంటే ఏం లాభం బావా, ఇంట్లో దీపం పెట్టడానికి ఇల్లాలు లేదు బావా. శాంతి నా భార్య అయితే ఇంత మంచిగా ఉంటుంది బావా. నేను ఇంతకుముందు ఏ తలకు మషిన్కో ఇద్దాం అనుకున్నా, కానీ నువ్వు కావాలంటే నాకు ఎంత సంతోషమే. నువ్వు రేపు కావాలనుకుంటే రేపు పొద్దుగాల పెళ్లి శుభ్లకు రా ఇంటికి. సరే బావా, రా. రేపు పొద్దున పెళ్లి చూపులకు వస్తాం. రా. ఒక 3000 కావాలి నువ్వే. నాకు ఇన్ని రోజులు ఇంకా ఆడినా అందుకు బ్యాగ్ అట్లా ఆడుకుని పైసలు చెప్పిన ఒక 3000 అయితే లోపలికి వెళ్ళి మాకు 3 రోజులు తీసుకొచ్చాయి. సరే అన్న. అవునా బావాకి రా. సరే బా, మరి నేను పోతా మరి. రేపు పొద్దుగాల పెళ్లి శుభ్రకు రాని మరి. సరే బావా, పొద్దున పెళ్లి చూపులకు వస్తాం. సరే అందరు రెడీగా ఉంటూ రే. సరే రా. అన్నా పొద్దున పెళ్లి చూపులకు పోవాలి, నాకు గుర్తు చేయి. నువ్వు కూడా రెడీగా ఉండు. ఓకే అన్న, పొద్దున పోదాం. పోదాం. సరే నువ్వు చూసుకోపో, లెక్కలు చూసుకోపో. ఓకే అన్న. ఇంట్లో పెట్టు. ఓకే ఓకే. బావా, శాంతి నన్ను మ్యారేజ్ చేసుకుంటుందా అని? నీకేం తక్కువ, నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నీకేం తక్కువ అన్నా, నువ్వు గట్ల పరిశాన్ అయ్యి గట్ల మాట్లాడుతున్నావు. పొలాలున్నాయి, చిలుకలున్నాయి, ఎందుకు బాధపడతావు? జానకి
ఏం జరుగుతుంది? ఏంది బావా, ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకు ఎవరు? రాయుడు. రాయుడు పెళ్లి కొడుకా? పెళ్లి చూపులకు రావద్దా? పెళ్లి చేసుకోవద్దా? పెళ్లి చేసుకుంటే తప్పు కాదు, దానికి ఒక అర్హత ఉండాలి. అర్హత అంటే మీ తాత మా తాత అన్నదమ్ములు, ఆ అర్హతతోటే శాంతిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినా నేను. చుట్టరికాలు అర్హత కాదురా. అయితే శాంతి ఆడిది, వీడు మగవాడు. పెళ్లి చేసుకోవచ్చా ఇప్పుడు? చేసుకోవచ్చారా పెళ్లి? మా అన్నకేం తక్కువ? అందంలో తక్కువనా, ఆస్తిలో తక్కువనా, ఐశ్వర్యంలో తక్కువనా? నువ్వు ఉండురా. ఏంట్రా చూస్తున్న కొద్ది బెటర్ అయిపోతాను. శాంతి మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నీకెట్లా బావనో నాకు కూడా అట్నే బావరా. రాయుడు, బిడ్డకు ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేదు, దయచేసి బయలుదేరి. బాలు, ఎప్పటికైనా శాంతిని నేనే చేసుకుంటారా? పోరా చూద్దాం, పోరా రారా. బావా ఇట్లా ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకు బావా. తమ్ముడు బాగా నా దగ్గర నమ్మికి తిరగబడతాడు. సో అవన్నీ ఉండే ఉన్నా, నా చిలుక సిట్టి దగ్గరికి పోతా. అమ్మా, ఈ శిల్కల షిట్ ఉన్నంతసేపు ఈ సంసారం బాగుపడదే అమ్మ. మనం ఆ శిల్కల షిట్ దగ్గరికి పోయి దాని సంగతి ఎదుగుతాం బా. అద్దు బిడ్డ, మనం పోవద్దు అక్కడికి. లేదమ్మా, పోవద్దు బిడ్డ అక్కడికి. అద్దమ్మా బా, పోదాం, దాని సంగతి చూద్దాం బా అమ్మ. బా జానకి, జానకి ఇట్లా శాంతిని విలువ, శాంతిని విలువ. ఏంటో చిలక సిటీ కాడికి పోయి లొల్లి పెట్టినామాట. నీకు వెనక ముందు ఎవరు లేరని నేను చిన్నప్పటి నుంచి ఆడి పెద్ద వేయించి నేను చేస్తే నువ్వు నాకే లొల్లి పెట్టచ్చినావు అక్కడ. నడు, నువ్వు ఎంత ఉండదు, నడు నడు నడు. నువ్వు అద్దు బాబు, అమ్మని తిట్టినాకనే నేను తిట్టినా బాబు, నాదేం తప్పు లేదు బాబు. అమ్మ నాకేం చెప్ప కదా, నాకేం చెప్పకురా, ఏం కదా. బిడ్డని ఎల్లగొట్టకండి. వరా
బావా ప్రెసిడెంట్ని పిలిపించినావు, డాక్టర్ని పిలిపించినావు, ఊరోళ్ళందరిని పిలిపించినావు. ఎందుకు బావా? ప్రెసిడెంట్ సారు దీన్ని నేను వెళ్ళగొట్టినాక మళ్ళీ వీడు తీసుకుని వస్తాడు. దీన్ని ఆయన ఉంచుకున్నాడా? ఎందుకు తీసుకొస్తాడు అడుగు సార్. ఓ బాలు, పెళ్లి గిట్ట చేసుకున్నావా? ప్రెసిడెంట్ సార్ పెళ్లి చేసుకోలేదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా మేము. ఎల్లగొడితే గుడిలో పోయి తల దాచుకున్నది, నేను పోయి తీసుకొచ్చిన. ఇంకేమైనా తప్పు ఉన్నదా? తప్పేం లేదు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నదా మీ ఇద్దరికి? ఇష్టమైతే పెళ్లి చేసుకోరు, మీ ఇద్దరికి ఇష్టమైతే, లేకపోతే విడిచిపెట్టు. ప్రెసిడెంట్ గారు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, పెళ్ళే చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకోనని చేసుకోని బతుకోని. తెచ్చి తాళి కట్టు, అమ్మాయికి తాళి కట్టు, మంచిగా ఉంటుంది కదా. తాళి కట్టేసి తప్పకుండా కడతా. ఓకే.